చెప్పండి. ఏం చెప్పేది, పేషెంట్స్ మనల్ని నమ్మి వస్తున్నారు కాబట్టి 95 నుంచి చేస్తున్నాను ప్రాక్టీస్. 95 నుంచి చేస్తున్నాను. ప్లస్ వచ్చి ఇక్కడ ఏది సీరియస్ కేసులు వచ్చినా కూడా బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా చేసిన తర్వాత టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూకి సంబంధించి ఏదైనా ఇస్తే కూడా దానికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తాం. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ లేదా పల్మనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ఏ సీరియస్ కేసుని ఇలా టేకొచ్చు. సీరియస్ కేసు అని కాదు, నిన్న జరిగిన ఇన్స్టెంట్ దాని ప్రకారము ఎంబీబీఎస్ డాక్టర్లు తప్ప మిగతా వాళ్ళు ఏం చేసేది లేదు, ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. మరి మీరు ఎలా చేయాలని బాటిల్ పెడుతున్నారు, ఇంజెక్షన్స్ ఎలా రిపోర్ట్ చేస్తున్నారు? అంటే డీహైడ్రేషన్ వల్ల దానికోసం అనేసి పెడతాను. అంతే. ఏ టైఫాయిడ్ కేసులు కానీ మలేరియా కేసులు కానీ డెంగ్యూ జ్వరానికి సంబంధించి కానీ టేకప్ చేయలేదు. ఏదైనా డీహైడ్రేషన్ సంబంధించి ఏదైనా ఉంటే ఫస్ట్ ఎయిడ్ ఇది చేసుకోవాలి. అంటే మీరు పిఎంపీను ఆర్ఎంపీ? నేను వచ్చి ఏఎంటీసీ, అడ్వాన్స్ మెడికల్ ట్రైనింగ్, నాట్ ఆర్ఎంపీ. బాబు సార్ డాక్టర్ వేసే మీరు ఎట్లా సార్ అది కాదు, మీరే వేసే పర్మిషన్ లేదు. అలాంటి నేను వేరే వేస్తాను. సార్ దేని గురించి కాదు, మన ఇంట్లో పెద్దయినా ఒకరంతా వేసుకుంటావు. నీకేమో జరిగితే ఆయన పోతాడు తెలుసండి. శ్రీనివాస క్లినిక్ అనే ఆర్ఎంపీ అంటే ఫార్మసీ చేసిన డాక్టర్గా అర్హత లేని వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్. దీన్ని ఈరోజు డిఎంహెచ్ఓ గారి ఆర్డర్స్తో సీజ్ చేస్తున్నాము. సో ఎవరైనా సరే ప్రజలు ట్రీట్మెంట్ కోసం ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు దయచేసి ఎంబీబీఎస్ డాక్టర్ కాదా అవునా అనేది చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ వేస్తారు, అడిగితే సెలైన్ పెడతారు అన్న కారణంతో దయచేసి ఎవరు కూడా ఆర్ఎంపీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం, ట్రీట్మెంట్ వికటించి తర్వాత ఇబ్బంది పడితే దాన్ని బాధపడడం జరగకుండా చూసుకోండి.